ఇరిగేషన్ శాఖలో కేసీఆర్ ప్రభుత్వం డెకాయిట్ తరహాలో దోచుకుంది అన్నారు మంత్రి ఉత్తమ్. అయితే ఉత్తమే పెద్ద డెకాయిట్ అంటూ కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిట్ చేసిన, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయినరు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆనాటి మొబిలైజేషన్ అడ్వాన్స్లను రికవరీ చేసిన కేసీఆర్ గారి డెకాయిటా, వేల కోట్ల రూపాయలు మీ అనుమాయులకు మీరు అప్పచెప్పి అందులో 100 కోట్లు దొబ్బినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు డెకాయిటా. ఇవాళ మీరు 2 డిపార్ట్మెంట్లకి ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేస్తున్నారు కదా. ఒక ఇరిగేషన్ గురించే నిన్న మాట్లాడుతూ కేసీఆర్ గారిని డెకాయిట్ అన్నారు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా మీ చేతులు ఉన్నది కదా. ఇప్పుడు కరెంట్ ఇష్యూ, ఆన్ గోయింగ్ ఇష్యూ, ఈ రాష్ట్రంలో 1832 సెంటర్లు ఓపెన్ చేసి బాజాప్తా అకౌంట్ల ద్వారా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఇవాళ మీరు డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకున్న నువ్వు డెకాయిట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.